చూద్దాం రండి ఎలా హెచ్చరిక చేశారో. 25వ అధ్యాయం 3వ వచనము, అలాగే 2 కూడా. ప్రవక్త అయిన యిర్మీయా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషీయా 13వ సంవత్సరమును మొదలుకు నేటి వరకు ఈ 23 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఒకసారి. 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడనే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుండునట్లును, అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడలా యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడనే లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవి యొగ్గకు ఉంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలు ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. సంతోష నాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేస్తాను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కిదే. యిర్మీయా ద్వారా దేవుడు సెలవిచ్చాడు, మీరు చేస్తున్న పాపాలు చూసి విసిగిపోయాను. ప్రతిరోజు నా సేవకులను పంపించి మీకు హెచ్చరిక చేస్తూ వచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదు. అయితే వినండి, నేను నెబుకద్నెజరును పిలిపిస్తున్నాను. ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడండి. మీరు చేసిన పాపిష్టి పనులను బట్టి నేను హెచ్చరిక చేసినప్పటికీ మీరు నటనా జీవితాన్ని విడిచిపెట్టకుండా పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టకుండా దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి మీకు శిక్ష రాబోతుంది. మిమ్మల్ని నేను శిక్షించబోతున్నాను. బబులోను దేశం నుండి నెబుకద్నెజరు నేను పిలిపించబోతున్నాను. అతడు వస్తున్నాడు, వచ్చి మీకున్న సమస్తాన్ని దోచుకుంటాడు. ఈ మందిరం కావచ్చు, ఈ స్థలము కావచ్చు, నా స్వాస్థ్యముగా పిలువబడినటువంటి సమాజం కావచ్చు, సంపూర్ణంగా దోచుకొనబడుతుంది. నిర్జన వనముగా అరణ్యముగా మారిపోబోతుంది అని చెప్పి దేవుడు యిర్మీయా ద్వారా సూటిగా స్పష్టంగా హెచ్చరిక చేశాడు. ప్రపంచాన్ని శాసించేటటువంటి నాయకుడిగా ఉన్న నెబుకద్నెజరుని నేను పిలిపిస్తున్నాను. అతడు వచ్చి సమస్తము మీ దగ్గర నుంచి దోచుకుంటాడు. మీరు చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి మీకు నేను శిక్ష విధించబోతున్నాను. మీరు కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోబోతున్నారు. మీరు సంపాదించిందంతా కూడా దోచుకొనబడుతుంది. మీరు అనుభవించే ఛాన్స్ లేదు. మీరు బానిసలుగా కొనిపోబడతారు. మీకున్న సమస్తాన్ని పోగొట్టుకుంటారు. చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా భర్తతో భార్యకు సంబంధం లేకుండా, భార్యతో భర్తకు సంబంధం లేకుండా, తల్లిదండ్రులతో బిడ్డలకు సంబంధం లేకుండా మీరు చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి మీరు విడిగాను వేరుగాను ఒంటరిగాను ఉండాల్సి వస్తుంది. ఎంత మిమ్మల్ని హెచ్చరించినా సరే మీ బ్రతుకు మార్చుకోవటంలా, బుద్ధులు మార్చుకోవటంలా. కాబట్టి శిక్ష రాబోతుంది. దేవుడు ఖచ్చితంగా యిర్మీయా ద్వారా చెప్పేశాడండి. అయినా బుద్ధి తెచ్చుకున్నారు వీళ్ళు, తెచ్చుకోలేదు.